గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు ఇప్పటి వరకు జాగరణలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదో చెప్పారు కదా. అవునమ్మా. ఈ జాగరణలో ఇంకా ఏమైనా నియమాలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా నియమాలు ఉన్నాయమ్మా. నేను ఆ నియమాలన్నీ చెబితే చాలామందికి ఇప్పుడు ఓహో ఇన్నున్నాయా అనిపిస్తుంది. అవును. కానీ నేనేమంటా అంటే నియమం పెట్టుకోవడం ఎందుకు అంటే నిన్ను నీవు గెలవటానికి. ప్రకృతి ఒక నియమంలో ఉంటుంది, సముద్రం ఒక నియమంలో ఉంటుంది, భూమి ఒక నియమంలో ఉంటుంది. పంచభూతాలు నియమం దాటితే ఏమవుతుంది? ప్రళయం అవుతుంది. సముద్రము ఒడ్డు దాటితే సునామీ, అలాగే నది ఒడ్డు దాటితే జల ప్రళయం, భూమి ఒక్క నిమిషం కదిలితే రిక్టర్ స్కేల్ మీద ప్రపంచం ఉండదు, గ్లోబ్ ఉండదు. అంటే ఇవన్నీ నియమాన్ని బట్టే ఉంటున్నాయి. మనిషికి ఒక నియమం ఉంది, ఒక హద్దు ఉంది. ఇవాళ హద్దులు లేకుండా ప్రవర్తించడమే రాక్షసత్వం. ఇవాళ మానవుడా రాక్షసుడా అన్నది అర్థం కావట్లే. ఆకృతి మాత్రమే మానవుల యొక్క ఆకృతి, కానీ లోపల ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి. కాబట్టి మానవులుగా నటించడం వద్దు. మానవుడు మాధవుడు కావాలి. మానవుడు మాధవుడు కావటానికి సాధన చేసే రోజే మహాశివరాత్రి. ఈ రోజున విష్ణువు కూడా కాశీ క్షేత్రంలో ఈశ్వర ఉపాసన చేస్తాడు. అందుకే బిందు మాధవుడు అని ఉన్నాడు అక్కడ. మీరు కాశీ క్షేత్రంలో బిందు మాధవుడు అంటే ఎవరు? ఈశ్వర ఉపాసన చేసినటువంటి విష్ణు స్వరూపం, బిందు మాధవ స్వరూపం. కాబట్టి మానవుడు మాధవుడు కావాలి. ఎప్పుడు శివుణ్ణి ఆరాధన చేస్తే నువ్వు మాధవుడి అవుతావు. కాబట్టి శివరాత్రి రోజున నియమాలు చాలా ఉన్నాయి. నీకే నియమం వర్తిస్తుంది ఆ నియమం కోపానికి రావద్దు. మొట్టమొదటి నియమం ప్రశాంతంగా ఉండండి. శరీరాన్ని నీవు శక్తివంతంగా ఉంచుకోవటానికి ఉపవాసం చేయాల్సిన ఓపిక ఉంటే ఉపవాసం చేయి. ఉపవాసం అంటే నిర్జలోపవాసం అని కూడా అంటారు. నీళ్లు తాగకుండా కొంతమంది చేస్తారు. అలా అందరూ చేయాల్సిన పనులే. నీ బాడీని బట్టి నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది అంటే హాయిగా కొంత ఆహారం తీసుకో. శరీరం పడిపోకుండా జాగ్రత్త పడు. నువ్వు తిన్నా ఈశ్వరుడు ఏమనడు. అంతేకాని మహామొండి పట్టుదలతో ఏమీ తినకుండా రాత్రి శివలింగోద్భవ సమయానికి నీకు గ్లూకోజులు లేకపోతే ఇవన్నీ ఎక్కించాల్సిన పరిస్థితి తెచ్చుకోకు. కాబట్టి నీకు చేతనైతే నిర్జలోపవాసం చెయ్యి. శక్తి లేకపోతే కొబ్బరి నీళ్లు తాగు, చెరకు ముక్కలు తిను, తర్వాత కందగడ్డలు తిను, దుంపలు తిను. రోజు తినాల్సినటువంటి ఆహారాన్ని విడిచిపెట్టి ప్రత్యామ్నాయం, అందుకే పండ్లు బాగా అమ్ముతారు చూడండి. బాగా పండ్లు అమ్ముతారు. తరబూజాలు, తర్వాత కందగడ్డలు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అమ్ముతారు. అవన్నీ తీసుకున్నా పర్వాలే, కానీ ఉడికించినవి తినకుండా పచ్చి కూరగాయలు అవి తిన్నా ఉపవాసం అవుతుంది. కాబట్టి శరీరం నిలపటం కోసము కొంత ఆహారం తీసుకొని చెడు మాటలు మాట్లాడకుండా, ఎవరి మీద కోపానికి రాకుండా ఈరోజు శివాభిషేకం 3 కాలాల్లో చేస్తూ రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా నీవు శివ సన్నిధిలో శివనామ స్మరణ చేస్తూ హరహర మహాదేవ అని నామస్మరణ చేస్తూ గడిపితే ఇదే గొప్ప నియమం అవుతుంది. ఇంకా ఇంతకంటే చెయ్యాల్సింది ఏమీ లేదు. అంటే నేను కూడా ఒక మాట అంటే, ఏం చెయ్యాలి గురువు గారు? ఏం చెయ్యకుండా ఊరిక ఉండు. ఏదో చెయ్యాల్సిన పనిలే. ఏమీ చెయ్యకుండా ఊరికగా ఆ శివలింగం దగ్గర కూర్చో. నువ్వు ఏం చేయాల్సిన పనిలే, నువ్వు శివుడి అయిపోతావు. నువ్వు శివుడి అయిపోతావు అంతే. కాబట్టి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకుండా కూర్చో. రోజు చేస్తూనే ఉన్నావు, రోజు ఏదో ఒకటి చేస్తున్నావు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృతు. భగవద్గీతలో అంటాడు, ఏ పని చేయకుండా ఎవ్వడు ఒక నిమిషం కూడా ఉండడు అని. శివరాత్రి రోజున అన్నీ మానేసి శివలింగం పక్కన కూర్చో. నీవు కూడా లింగంగా మారిపో. నువ్వు శివలింగంగా, అందుకే మన దగ్గర లోకల్లో పేర్లు కూడా పెట్టుకుంటారు, శివలింగం అని పేర్లు పెట్టుకుంటారు. నువ్వు లింగాకృతిలో మారిపో, అదే శివరాత్రి అయిపోతుంది. కాబట్టి నీవు శివుడిగా మారటానికి శివుడు ఇచ్చిన పర్వమే మహాశివరాత్రి. కాబట్టి ఏ నియమం పట్టాలి గురువు గారు అంటే, ఏమీ పట్టకుండా ఊరికే కూర్చో. ఊరికే అంటే అన్ని వ్యాపారాలు మానే, ఆలోచించడం మానే, తినడం మానే, పడుకోవడం మానే, చూడటం మానే, వినడం మానే, అన్నీ మానేసేసి నీలో నీవు చూసుకుంటూ ఉంటు. నీ లోపల నీవు చూసుకుంటూ ఉంటే అదే శివరాత్రి. దీని మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి గురువు గారు. చాలా చక్కగా క్లియర్గా చెప్పారు. దట్ వాజ్ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.